అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 29 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే మన గురుగారి దగ్గర ఖచ్చితంగా పరిష్కారం కలదండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా వీరి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, అలాగే మంచి ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో ఎన్ని ఒడిదుడుకు లేనప్పుడు కూడా అన్ని విధాలు కూడా సర్దుకునే విధంగా వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ముందుంటారు. అవసరమైనటువంటి సమయంలో ధనం వీరికి లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారన్నమాట. అంతగా పాజిటివ్ మైండ్ సెట్ను కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటూ ఉంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందా అని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటువంటి మంచి గుణం ఉంది వీరికి. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. అన్ని విధాలు కూడా సహాయపడుతూ ఉన్నప్పుడు కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటాయి. అంటే కొంతమంది వ్యక్తులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు. ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారన్నమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నంత స్థానాలు రేపటి రోజున గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం. అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి కూడా చాలా వరకు నష్టపోయారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. అలాగే శుక్ర, బుధవారం వీరికి మహర్దశలుగా బాగా యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది అయినటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలు కూడా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు విమర్శలు కూడా గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తన సంతానము, ఆత్మీయులు, సొంత వారు చేసినటువంటి తప్పులు కనిపించవు. వీరికి వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనానికి పలుకువాడిని ఉపయోగించుకునేటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. కాబట్టి కొంచెం ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయేటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యులు ఇచ్చినవి కావచ్చు, లేదంటే ఎవరికైనా కానీ చేయబోదులు అప్పుల పరంగా ఇచ్చినటువంటి ఇలాంటివి ఏదైనా కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను, సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు రోజుల్లో ఆ భూముల విలువ మరింత పెరగడం వలన మీరు ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి భూములు అమ్మేయాలనుకునేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడము మీకు అన్ని విధాలుగా మంచిది.
అలాగే సంతానం వలన కూడా మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది. అంటే సంతానపరంగా మీకు మీ యొక్క సంతానం వలన వాళ్ళు ఏదైనా కానీ మంచి ఒక ఉద్యోగం పొందడం కానీ, ఉద్యోగంలో మంచి శాలరీ హైక్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు. దాని ద్వారా మీరు మంచి స్థితికి కూడా చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలియజేసిన నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించి జ్వలపని చేసిన అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు. కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడు కూడా మీ జీవితంలో తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందరం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రతిదీ చేసుకోకండి. ఎందుకంటే మీకు తెలిసిన విషయాలు మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎటు వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోలేనివన్నీ కూడా రేపటి రోజు మీరు జాగ్రత్త పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనమా చేరదీసిందని చెప్పేసి మీకు మీరే బాధపడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ మంచితనం వలన పోటీదారులు కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులు ఎత్తులను తేలిగ్గా చిత్తు చేస్తారు. అయినప్పుడు కూడా స్వయం కృతాపరాధం సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందాలని చెప్పేటువంటి పేరు కూడా వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది. మీ హస్తవాసి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది. సోదర వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం మీకు దూరం కూడా అవుతారు. అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదర వర్గానికి కానీ మీ వంతుగా ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారన్నమాట. అంటే అది ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహవర్గం ఇలా ఎవరైనా కావచ్చండి. కొంతమంది మీకు వారికి సహాయం చేయనటువంటి అంశతో వారు మీ నుండి దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థాయి నుండి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున. అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్ని కూడా అనవసరంగా పంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంత మంచిది. మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడము, అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వలన వారు అందరూ మీకు కూర్చుంటారు అనేదానికి ఎటువంటి నిరసన అనేది మీకు బాగా విధాలుగా గతంలో చాలా అనుభవాలే మీకు గొడపడాలుగా మారాయి. కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందరం ఎక్కించే విధంగా అన్ని విషయాలు చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఇక ఆధ్యాత్మికంగా రేపటి రోజు మీరు మక్యం చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా రేపటి రోజు మీకు మంచి అనుభవం ఉండబోతుందో మీ పనులు మీరు చాకచక్యంగా చేసుకుంటారు. అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా మీరు గ్రహిస్తారు. వీరికంటే ఎక్కువ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని మీరు అధిగమించేటువంటి శక్తి మీలో ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో తిరిగి మరలా వారు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. అయిన వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనం మిమ్మల్ని కాటు వేయబోయే విధంగా ఉందన్నమాట. ముందు రోజుల్లో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజులు ఎంతవరకు ఎంత మంచి ఎంతవరకు ఏంటనేది తెలుసుకొని ఎవరితో అయినా కానీ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. మీకు రేపటిలోన పడమర, దక్షిణ, ఉత్తర దిశలు బాగా యోగిస్తున్నాయి. ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి. అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి. కుబేర కంకణం ధారణం, కాలభైర స్తోత్ర పారాయణ మీకు చాలా మేలు చేస్తుంది. ఇక మీ అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీస పఠించడం అయితే మంచిదండి. మీలో ధైర్యం అనేది ఏర్పడుతుంది, భయం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుంచుకునేలా చేస్తారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అసలు ఎప్పటికి కూడా మర్చిపోరు. ఇంటి భోజనాన్ని ఎక్కువగా అంత ప్రీతిగా కూడా ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతున్నాయి. ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావం, ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండండి, మీకే మంచిది. ఇక రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీస పఠించడం మాత్రం చెప్పదగిన మంచిదండి. ఇవి ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి బయటకు వెళ్ళేటప్పుడు సింధూరం ధరించి బయటకు వెళ్ళడం మాత్రం మంచిది. రేపటిలో మీకు ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ యొక్క మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే నిర్మోహమాటంగా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా మసులుకోవడం అయితే మంచిది. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు, కానీ ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి కొన్ని చిక్కులు కూడా తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్గా రేపటిలోనే ఈ విధంగా అయితే మీ యొక్క జాతక ఫలితాలు కనిపిస్తున్నాయండి.
రేపు మనం చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.